మనలో ప్రతి ఒక్కరికి ట్రైన్ జర్నీ అన్నా కూడా ఎంతో ఇష్టము. ఏ ట్రైన్ అయినా కూడా తన యొక్క గమ్యాన్ని చేరకుండా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించదు. ఎక్కడైతే తన యొక్క జర్నీని మొదలు పెడుతుందో మరలా తన యొక్క గమ్యస్థానానికి చేరుకునేటువంటి ప్రదేశం వరకు కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరి నాడు చనిపోయినటువంటి మనము ఎందుకని చనిపోయిన తర్వాత మన యొక్క గమ్యం ఏంటనేటువంటి ప్రశ్నను ఎందుకు మనము ఆలోచించలేకపోతున్నాము? ప్రతి వ్యక్తి నాడు స్వర్గాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలను, ప్రయాణాన్ని కొనసాగించడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. కానీ క్రీస్తు వారే యోహాను సువార్తలో మనకి చెప్తున్నారు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు చేరలేడని. కానీ నాడు చాలా మంది అనేక మార్గాల ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క మార్గం ద్వారా మనం పరలోక రాజ్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఎప్పుడైతే మనం కోల్పోతామో, మన యొక్క జీవిత గమ్యము కానీ, మన యొక్క మరణము తర్వాత మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉండిపోయి నరకంలోనే మన యొక్క ఆత్మ అనేది వేదన పడేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదంటే క్రీస్తు అనేటువంటి మార్గాన్ని ఈనాడే మనము ఆశ్రయించాలి. ఆమేన్.